అసలు చనిపోవడం అంటే ఏమిటి? కాళ్ళు కట్టెవలే అయిపోతాయి, పెదవులు బిగుసుకుపోతాయి, కళ్ళు మూసుకొని పోతాయి, శ్వాస ఆగిపోతుంది. వెంకట్రామన్కు భావతీవ్రత కారణంగా అలాగే అనుభవంలోకి వచ్చింది. కాళ్ళు కట్టెలలాగా అయిపోయాయి, పెదవులు బిగుసుకుపోయాయి, కళ్ళు మూసుకొని పోయాయి, శ్వాస ఆగిపోయింది. అయినా స్మృతి మాత్రం పోలేదు. అంతా స్పష్టంగా స్ఫురిస్తూనే ఉంది. ఇంద్రియాలు పనిచేయడం లేదు కానీ దృష్టి అంతర్ముఖమయ్యింది. అప్పుడు వెంకట్రామన్ ఇలా అనుకున్నాడు, ఈ దేహం మరణించినా నేను అనే స్మృతి పోదు. నా వ్యక్తిత్వం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ శరీరాన్ని శ్మశానంలో తగులబెట్టినా, బూడిద చేసినా నేను అనే వాడిని నశించను. ఎందుకంటే నేను ఈ శరీరమును కాను. శరీరం జడము, దీనికి జ్ఞానము లేదు. నేను జ్ఞానము కలిగిన వాడిని. కాబట్టి మరణం ఈ శరీరానికే. నేను అనేది నశించినటువంటిది శాశ్వతమైన తత్వము. ఇదే చైతన్యము. శరీరం యొక్క వ్యాపారాలు లేనప్పుడు, ఇంద్రియ వ్యాపారాలు లేనప్పుడు కలిగిన ఈ జ్ఞానం ఇంద్రియముల వలన కలిగిన జ్ఞానం కాదు. ఇది ఆ పరోక్ష జ్ఞానము, స్వయం ప్రకాశతత్వము. ఇలా ఒక్క క్షణం మెరుపు మెరిసినట్టు వెంకట్రామన్కి ఒక కొత్త బోధ కలిగింది.